ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే గీత యందు తెలియజేయబడినటువంటి విషయం ఏమని చెప్పారు అంటే, సన్యాసము అంటే కామ్య కర్మలను వదిలివేయడమే సన్యాసము అని కదా చెప్పబడింది. అలాంటప్పుడు ఇటువంటి సన్యాసాన్ని గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు అనేటువంటి విషయం సత్యమే కదా. ఈ నిష్కామ కర్మలను ఆచరించేవాడు, కోరిక లేకుండా కర్మ చేసేటువంటి వాడు, మరి కామ్య కర్మలను వదిలేసేటువంటి వాడు, ఏదంటే ఫలితాన్ని ఆశించేటువంటి కర్మలను వదిలేసేటువంటి వాడు సన్యాసియే అని అర్థము. అలాగే సమస్త కర్మల యొక్క ఫలితాన్ని కూడా వదిలేసేటువంటి వాడు అతడే కదా ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాడు త్యాగి అనే చెప్పబడతాడు. అంటే సన్యాసము అంటే కోరికతో కూడినటువంటి కర్మలను వదిలివేయటమే సన్యాసము. త్యాగం అంటే సమస్త కర్మల యొక్క ఫలితాన్ని కూడా వదలడమే త్యాగము. అయితే కర్మను గురించిన కొందరి అభిప్రాయాలను గురించి తెలియజేస్తూ, కొందరు బుద్ధిమంతులు దోషములాగానే కర్మ విడిచిపెట్టదగినదే అని చెప్తూ ఉంటారు. మరి కొందరైతే యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి కర్మలు విడిచిపెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే కర్మ శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సులకి సంబంధించినటువంటిది కాబట్టి ఆ ఉపాధి ఎలా ఉత్పన్నమైనది అంటే భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనది కాబట్టి ఆత్మ మరి సర్వసాక్షి కదా. అలా సర్వసాక్షి అయి ఉండడము చేత కర్మ దోషములాగానే, అంటే కర్మ దోషాన్ని ఏ విధంగా వదిలివేస్తామో అలాంటిదే అని చెబుతూ, ఈ కర్మ అనేటువంటిది దోషములాగానే వదిలిపెట్టదగినదే అని కొందరి మతము. అయితే కర్మ మొత్తంగా వదిలివేసినట్లయితే జీవునికి చిత్తశుద్ధి అనేది ఎలా కలుగుతుంది? అసలు దేహం యొక్క జీవిక కూడా, ఈ జీవితం కూడా ఎలా కొనసాగుతున్నది అని భావించిన వారై కొందరైతే చిత్తాన్ని శుద్ధి చేసేటువంటి తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి కర్మలు, సత్కర్మలు ఉన్నవి కదా, వాటిని వదలకూడదు అని చెప్తారు. ఈ ప్రకారంగానే జనులలో కర్మను గురించిన భిన్న భిన్న అభిప్రాయాలను భగవానుడు వ్యక్తం చేసి ఈ విషయమునందు తన యొక్క నిర్ణయాన్ని తెలియజేయబోతూ ఉన్నారు. అంటే కర్మను గురించి కొందరి అభిప్రాయం, కొందరు కర్మను దోషంలాగానే వదిలివేయాలని, మరికొందరు తపస్సు, దానము, యజ్ఞము మొదలైనటువంటి కర్మలను వదలకూడదు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇలాగా కర్మను గురించి భిన్న మతముల వారు యొక్క విషయాల్ని తెలియజేసి శ్రీకృష్ణమూర్తి ఆ విషయమునందు తన యొక్క నిశ్చయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే భరతకులోత్తముడైనటువంటి పురుష శ్రేష్ఠుడువకు ఓ అర్జున, అటువంటి కర్మ విషయమునందు, అంటే కర్మను త్యాగము చేసేటువంటి విషయమైందు నా యొక్క నిశ్చయం ఏదో తెలియజేస్తాను విను. ఎందుకు అంటే త్యాగము అనేది 3 రకాలుగా చెప్పబడి ఉన్నది కదా. కర్మలను బొత్తిగా వదిలివేయడం అనేది ఒక రకమైతే, తపస్సు, యజ్ఞము, దానము మొదలైన కర్మలను మాత్రం వదలకూడదు అనేది రెండవ రకము అనే ఈ 2 వాదాలను గురించి కూడా భగవానుడు ఈ విషయమునందు తన యొక్క తీర్పును చెప్తూ ఉన్నారు. అందుకే నిశ్చయం శృణుమే అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగా కూడా స్థిరపరుచుకొని నిశ్చయించుకున్నటువంటి దానినే కదా తెలియజేస్తూ ఉన్నారు అని అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి భగవంతుని యొక్క నిశ్చయమందు జనులకి ఎందుకు విశ్వాసము అనేది ఉండకూడదు? ఉండాలి కదా తప్పనిసరిగా. సామాన్యులు ప్రకృతికి మాయకు లోబడినటువంటి వారు
కాబట్టి వారి నిశ్చయాలు యందు ఏవైనా ఒకవేళ లోపాలు దోషాలు ఉంటే ఉండవచ్చు. కానీ ప్రకృతికి అతీతుడై, అంటే ప్రకృతిని దాటినటువంటి వాడై, ప్రకృతితో ఏ సంగము లేనటువంటి వాడై, మాయా దోషము లేనటువంటి సర్వేక సమస్తానికి సత్తా చైతన్యాన్ని చేతనాన్ని కల్పించే చైతన్య రూపుడగు పరమాత్మ యొక్క భావాలు అతి నిర్దుష్టములై ఉంటాయి కదా. అటువంటి మహనీయుడు నా నిశ్చయాన్ని వినండి అని తెలియజేసినప్పుడు ఇంకా జీవులు ఎన్ని చెవులతో దానిని వినాలి అని అనుకుంటారో దానిని గురించి ఆలోచించుకుంటే. కాబట్టి భగవానుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి త్యాగము మొదలైనటువంటి వానిని గురించిన ఉదాత్తమైనటువంటి భావాలను నిశ్చయాలను కూడా కడు జాగ్రత్తతో విని దాని ప్రకారమే అనుష్ఠించి తరించాలి అనేటువంటి విషయాన్ని గురించే చెబుతూ, త్యాగం ఎన్ని విధాలు అని భగవానుడు తెలియజేశారు అంటే 3 రకాలని కదా తెలియజేశారు అని చెబుతూ, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అనేవి కర్మలు కదా. ఈ కర్మలు చిత్తాన్ని శుద్ధి చేసేటువంటి కర్మలు. ఆ యొక్క సత్వములో కూడా శుద్ధ సత్వానికి సంబంధించినటువంటి కర్మలు. అటువంటి యజ్ఞము, దానము, తపస్సు అనబడేటువంటి కర్మలు ఎప్పటికీ వదిలిపెట్టకూడదు, త్యజింపదగినటువంటివి కావు. అవన్నీ కూడా అనుసరిస్తూ చేయదగినవియే అయ్యున్నవి. ఎలాగంటే ఆ యజ్ఞము, ఆ దానము, ఆ తపస్సు బుద్ధిమంతులకు పవిత్రతను, చిత్తశుద్ధిని కలుగజేసేటువంటివే అయ్యున్నవి కదా అని చెబుతూ, అంటే కర్మలను గురించినటువంటి తన యొక్క నిశ్చయాన్ని గురించి భగవానుడు తెలియజేస్తూ త్యాజ్యం అంటే ఏది వదలకూడదు అంటే తపస్సుని, యజ్ఞాలను, దానాలు మొదలైనటువంటి ఇటువంటి సత్వగుణ కర్మలను, చిత్తశుద్ధిని కలగజేసేటువంటి కర్మలను వదలకూడదు. కార్యమేవ తత్ అంటే వాటిని తప్పనిసరిగా చేయవలసిందే అని చెబుతూ, అంటే ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏమిటి, పుణ్యకర్మలను వదలకూడదు అనే వాక్యంలోనే ఆ కర్మలను, పుణ్యకర్మలను వదలకూడదు అనేటువంటి మాటలోనే మనకేమర్థమవుతున్నది, ఆ కర్మలను పుణ్యవంతమైనటువంటి యజ్ఞము, దానము, ఇంకా కూడా తపస్సు అనేటువంటి కర్మలు చేయాల్సిందే అనేటువంటి అర్థమే కదా అందుట్లో ఇమిడి ఉన్నది. పుణ్యకర్మలను వదలకూడదు అంటే వాటినన్నింటినీ అనుసరించవలసిందే, చేయవలసిందే అనే కదా చెప్పడం. అయినప్పటికీ కూడా భగవంతుడు దానితో తృప్తి పడుతూ ఉన్నాడా? పట్టం లేదు. ఇంకా కూడా ఆ పుణ్యకర్మలు తప్పనిసరిగా చేయాలి అని మరలా కూడా చెప్పడం చేత ఈ విషయంలో వారు ఎంతగా నొక్కి చెప్పడం అనేటువంటిది ఎట్లా ఉన్నదో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇంకా కూడా అటువంటి పుణ్యకార్యాలను చేయటం అనేది మోక్షము చెందాలి అని భావించి అటువంటి సాధన యత్నశీలురికి, ముముక్షువులకు ఎంతటి అవసరమో అది కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. సామాన్యంగా లోకంలో కొందరు జనులు పుణ్యకార్యాలు గనక చేసినట్లయితే మరలా కూడా జన్మ కలుగుతుంది. కాబట్టి అసలు పాపకార్యాలను వదిలివేయడమే కాదు, పుణ్యకార్యాలను కూడా వదిలివేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? పుణ్యకార్యాలు చేస్తే ఇంకా ఉన్నతమైన మంచి సమర్థవంతమైనటువంటి జన్మ కలుగుతుంది. కాబట్టి వాటిని చేయరాదు. కర్మ చేస్తే మరి తదనుగుణంగా వచ్చేటువంటి దేహం వస్తుంది. కాబట్టి పాపకార్యాలను చేసినప్పుడు చెడు శరీరాలు వస్తాయి, పుణ్యకార్యాలు చేసినప్పుడు దైవదత్తమైనటువంటి శరీరాలు వస్తాయి. మొత్తానికి శరీరం అనేది వస్తుంది. కాబట్టి వాటిని చేయవద్దు అనే అమాయకులైనటువంటి వారికి ఈ దుర్బోధలు చేస్తూ ఉంటారు. అటువంటి కార్యాల నుండి చేసి, అటువంటి దుర్బోధలు చేసి తెలియనటువంటి వారికి ఆ విషయాలను తెలియజేసి మరి చేయకూడనటువంటి విషయాలను ప్రోత్సహిస్తూ అటువంటి కార్యాల నుండి వారిని, పుణ్యకార్యాల నుండి వారు విరమించేటట్టు, ఆపివేసేటట్టు చేస్తూ ఉంటారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం కదా.
ఎందుకంటే అలా చేయడం భగవంతుని యొక్క ఆశయానికి విరుద్ధమైనటువంటిది. భగవానుడి గీతలో అనేక చోట్ల పుణ్యకార్యాలను గురించి, తపస్సు, దానము మొదలైనటువంటి కర్మలను మిక్కుటముగా ప్రోత్సాహం చేస్తూ వచ్చారు కదా. అంటే మనకి వానిని తప్పకుండా చేయాలి అనే కదా హెచ్చరిస్తూ ఉన్నారు, వాటిని వదలరాదు అనే కదా శాసిస్తూ ఉన్నారు అనే చెబుతూ, ఈ ప్రకారంగానే సాక్షాత్తు భగవానుడే పుణ్యకార్యాలను వదలవద్దు, వాటిని కొనసాగించండి, దాని ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఆ జ్ఞాన మార్గ సాధనలో పరమాత్మతత్వాన్ని పొందవచ్చు అనే కదా చెప్తూ ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు ఈ ప్రకారంగా పుణ్యకార్యాలను వదలవద్దు అని భగవానుడే పలుకుతూ ఉండగా, ఇంకా మానవ మాతృల యొక్క మరి సత్యానికి దూరమైన, సత్యమే లేనటువంటి మాటలను ఎందుకు నమ్మాలి? అలా వారి మాటలను విశ్వసించి అధోగతిని ఎందుకు పొందాలి? చిత్తము శుద్ధమవ్వలేదా? ఆ మలిన చిత్తంతో మళ్ళీ కూడా మలిన కార్యాలను, ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల వెంట పరిగెత్తటం, దాని ప్రకారం మళ్ళీ కూడా జనన మరణ సంసార చక్రంలో పడిపోవడం, అనేక కోటాను కోట్ల జన్మల వరకు కూడా మళ్ళీ తన యొక్క స్థితిని గురించి తాను తెలుసుకోలేకపోవడం, అజ్ఞాన స్థితిలో పడిపోవడం, వీటన్నింటికీ కారణం ఏమిటి? పుణ్యకార్యాలను వదిలివేయడమే. పుణ్యకార్యాల యొక్క ఫలితం చిత్తము శుద్ధత్వం అవుతుంది. మరి మలిన చిత్తంతో పడేటువంటి స్థితి ఏంటి? అనేక జన్మల వరకు కూడా ఈ సుఖదుఖాల యొక్క సంసార భ్రమణంలో పడి తిరగాల్సిందే కదా. కాబట్టి ఇటువంటి సత్యానికి దూరంగా ఉన్నటువంటి ఆ మానవ మాతృల మాట అనేటువంటిది ఏమాత్రము నమ్మనవసరం లేదు, నమ్మి అధోగతిని పొందనవసరం లేదు. సాక్షాత్తు పరమాత్మే చెప్పారు కదా, పుణ్యకార్యాలను వదలవద్దు అని చెప్పడమే కాదు, శాసించారు. దానిని అనుసరించండి, చిత్తాన్ని శుద్ధపరుచుకోండి, జ్ఞానం ఉత్పన్నమవుతుంది, జ్ఞాన సాధన ద్వారా పరమాత్మతత్వాన్ని పొందుతారు అని సాక్షాత్తు పరమాత్మ శాసించారు కదా. అందుకే యజ్ఞాలు, తపస్సులు, దానాలు మొదలైనటువంటి పుణ్యకార్యాలను తప్పనిసరిగా ఆచరించవలసింది. కానీ యజ్ఞాలు చేస్తూ నాకు ఈ యజ్ఞం ద్వారా ఎంత పుణ్యం వచ్చి ఉంటుందో, తపస్సు చేస్తూ దీని ద్వారా నేను ఇంత ఇంద్రియాలను తప్పింపజేశాను, నాకు దీని ద్వారా కొన్ని మహిమలు వస్తే దాని ప్రకారం ఎంత పుణ్యాన్ని ఆర్జిస్తేనో మహిమలు అనేది ఉత్పన్నమవుతాయని అనేక దానాలు, దీనజనోద్ధరణ చేస్తూ కూడా ఏమాత్రం అహంకారం పొటమరించినా దాని యొక్క ఫలితాన్ని కోరుకోవడం, ఈ విధంగా అంటే యజ్ఞము చేసిన, తపస్సు చేసిన, దానము చేసిన మొదలైనటువంటి పుణ్యకార్యాలను కోరిక లేకుండా చేయాలి. ఆవలి వారికి ఉపయోగపడడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. దాని వలన నేను చేసినది మంచి పని, దాని ద్వారా నేను ఎంతో పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటాను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అది బంధానికి హేతువవుతుంది. అంతేకాని కోరిక లేకుండా చేయబడినటువంటి యజ్ఞాలు, కోరికను వదిలివేసి చేసినటువంటి దానాలు, ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసినటువంటి తపస్సులు, అవి నిష్కామంగా ఆచరించబడినటువంటి పుణ్యకార్యాలు అవుతాయి. అటువంటి పుణ్యకార్యాల వలన ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి సత్వరమే కలుగుతుంది. వెంటనే శీఘ్రంగా వాని యొక్క మానసికమైన మలిన వాసనలన్నీ నశించిపోతాయి. ఆ చిత్తమంతా శుద్ధముగా మారి పరమాత్మతత్వాన్ని మాత్రమే చింతిస్తూ దానినే అంటి ఉంటుంది. ఆ చిత్తశుద్ధి వలన వానికి ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది. ఆ ఆత్మజ్ఞానము చేత ఆత్మజ్ఞానం యొక్క మార్గంలో సాధన చేస్తూ పరమాత్మతత్వాన్ని అనుష్ఠానం చేస్తూ అనుసంధానం చేస్తూ వెళ్ళి పరమాత్మ యందు లీనమవుతాడు. అంటే ఆత్మజ్ఞానము చేత ఏమవుతుంది? మోక్షము అనేటువంటిది లభిస్తుంది. మోక్షము యొక్క స్థితి పరమాత్మ స్థితే కదా. ఈ ప్రకారంగానే ఆ యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి కర్మలన్నీ కూడా దేనికి కారణాలు అయి ఉన్నాయి? మోక్షానికి హేతువులే అయి ఉన్నాయి కదా. ఇవన్నీ మోక్షాన్ని పొందింపజేయటానికి సాధనములుగానే అయి ఉన్నవి. కాబట్టి విఘ్నులైనటువంటి వారు ఎవరైనా సరే అటువంటి పుణ్యవంతమైనటువంటి కోరికను వదిలివేసి చేసేటువంటి యజ్ఞము, దానము, తపస్సు మొదలైన పుణ్యకార్యాలను
ఎప్పటికీ ఎన్నడూ కూడా వదలకూడదు అని చెబుతూ పావనాని అని చెప్పడం చేత ఆ యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి కర్మలు పరమ పవిత్రములైనవి అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అవి చేయరానివే అయినట్లయితే, అపవిత్రాలే అయినట్లయితే, దోషాలను మలినాలను ఉత్పన్నము చేసేవే అయినట్లయితే భగవానుడు వానిని గురించి మరే పావనాని అని ఇక్కడ ఎందుకు చెప్తారు? ఎందుకు? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మనీషిణాం అన్నప్పుడు తెలివి గలవారి వారు, బుద్ధిమంతులు అనే కదా చెప్పడం. అంటే ఈ యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి క్రియలు మొత్తం కూడా పరమ పవిత్రములైనటువంటివి అనే కదా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అవి గనక ఒకవేళ నిషిద్ధ కర్మలైతే, చేయకూడనివి అయితే, అపవిత్రాలే అయితే, దోషాలను కలగజేసేవే అయితే భగవానుడు వాటిని గురించి పావనాని అనేటువంటి పదప్రయోగం ఎందుకు చేస్తారు అని అసలు ఇక్కడ పావనాని అనే విషయాన్ని చెప్పరు కదా. అందుకే మనీషిణాం తెలివి కలిగినటువంటి వారికి, బుద్ధిమంతులకి, అంటే ఫలితాన్ని కోరకుండా చేసేటువంటి వారు అనే కదా అర్థం. బుద్ధిమంతులు అంటే యజ్ఞము చేసినా, తపస్సు చేసినా, దానము చేసినా దాని యొక్క ఫలితము పట్ల ఏ ఆసక్తి, అంచనా లేకుండా చేయగలిగినటువంటి ఏ సమర్థత ఉన్నటువంటి వారు మనీషిణ. మనుషులు వేరు, మనీషి వేరు. మనిషి వేరు, మనీషి వేరు. తెలివి కలిగిన వాడు, ఏ తెలివి? దైవిక తెలివి కలిగినటువంటి వాడే కదా బుద్ధిమంతుడు. బుద్ధి చేత నిశ్చయించుకుంటాడు ఏమని? ఏ క్రియను అనుసరించినా కూడా దాని ప్రకారమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఉండేటువంటి సునిశ్చయకమైనటువంటి బుద్ధి కలిగిన వాడే కదా బుద్ధిమంతుడు. వాడే మనిషి. అలా ఫలాన్ని కోరకుండా చేసేవారికి అనే అర్థమే మనీషిణాం. ఫలాన్ని కోరి చేసేవారు వాస్తవానికి బుద్ధి వికాసం లేనటువంటి వారు. వారికి ఒక నిర్ణయము, ఒక నిశ్చయతత్వము ఉండదు. ఎప్పటికప్పుడు అనేక ఆసక్తి, కోరికలు, అంచనాలు, ఫలితాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. అందుకు కాబట్టి ఫలితాన్ని కోరి చేసేటువంటి వారు బుద్ధి యందు నిశ్చయతత్వం కానీ, బుద్ధి యొక్క వికాసం కానీ లేనటువంటి వారు కాబట్టి వారు మనీషులు కానే కారు, మనుషులు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞము అని మనకు ఇంతకుముందు 4వ అధ్యాయమైనటువంటి ఆ యొక్క జ్ఞానయోగమునందే మనకు తెలియజేశారు. ఏమని? స్వాధ్యాయాది చిత్తశుద్ధి కర్మలైనటువంటి వివిధ రకాల యజ్ఞాలు అని కదా. స్వాధ్యాయము చేయడం, అభ్యాసము చేయడం, అలవాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మరి జ్ఞానయోగాన్ని ఏ విధంగా జ్ఞానం యొక్క స్థితిని స్వాధ్యాయం ద్వారా, అంటే అభ్యాసము, అలవాటు చేసుకునేటువంటి దాని ద్వారా చిత్తము శుద్ధపడుతుందని, చిత్తము శుద్ధి పడినప్పుడు మాత్రమే జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుందని, ఇవన్నీ కూడా వివిధ రకాల యజ్ఞాలు అని కదా మనకి తెలియజేశారు అని చెబుతూ యజ్ఞము, తపస్సు, దానము మొదలైనటువంటి కర్మలు చేయాలా వద్దా, వదలాలా అంటే వాటిని ఎప్పటికీ కూడా వదలకూడదు. ఈ యజ్ఞ, తపస్సు, దానము మొదలైనటువంటివి తప్పకుండా చేయవలసిందే. ఎందుకంటే అవన్నీ కూడా జనులను, అంటే నిష్కామంగా చేసేటువంటి జనులను పవిత్రవంతులుగా మార్చేస్తాయి. వారికి చిత్తశుద్ధిని కలగజేస్తాయి. ఏ ప్రకారంగా ఆచరిస్తే కలగజేస్తాయి అంటే ఫలాభిలాషారహితముగా, కోరిక లేకుండా అనుసరించినటువంటి వారికి, నిష్కామంగా చేయబడినటువంటి పుణ్యకార్యాల ఆచరణ ద్వారానే మరి వాటి యొక్క విషయం నందు జాగ్రత్తగా వర్తించినట్లయితే అవి వారిని పవిత్రవంతులుగా చేస్తాయి అని చెబుతూ, ఇంకా పరమాత్మ తన యొక్క నిశ్చయాన్ని భగవానుడైనటువంటి పరమాత్మ అర్జునునికి ఇంకా దృఢంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏతాన్యపితు కర్మాణి సంఘం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి కర్మలు ఉన్నవి కదా, ఆ కర్మలను కూడా
ఎలా చేయాలి? నా నిశ్చితమైనటువంటి ఉత్తమ అభిప్రాయం ఏమిటంటే, ఆ యజ్ఞము చేసిన, దానము చేసిన, తపస్సు చేసిన మొదలైనటువంటి కర్మలను, పుణ్యకర్మలను అనుసరించినప్పటికీ కూడా ఆసక్తిని వదిలివేయాలి. ఆ కర్మ ఆచరించిన దాని యొక్క ఫలితం ఏమిటా అనేటువంటి అంచనా, కోరికను వదిలివేయాలి. అలా ఆ ఆసక్తిని, ఫలాలను వదిలి చేయాలి. ఇదే నా యొక్క నిశ్చితమైనటువంటి ఉత్తమమైన అభిప్రాయము. ఎలాగంటే మనకి ముందులో చెప్పినటువంటి యజ్ఞము, దానము, తపస్సు తప్పకుండా చేయాలి అని కదా చెప్పబడింది. అయితే వాటిని ఏ ప్రకారంగా ఆచరించాలో ఆ పద్ధతినే కదా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. ఆయా కర్మలను ఎలా చేయాలంటే సంఘము లేకుండా, అసంఘముగా, దానితో ఎటువంటి సంబంధము లేకుండా దానిని, ఆ క్రియను నెరవేర్చాలి. ఫలాపేక్షను వదిలివేయాలి. అంటే చేయబడేటువంటి కర్మకు, ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఎంత వస్తుంది, దాని ద్వారా అంత అవుతుంది అనేటువంటి అంచనాలు, ఆపేక్ష, కోరికను వదిలి చేయాలి అని కదా చెప్పబడింది. అంటే సంఘముతో నేను కర్త అనేటువంటి అభిమానము అనేది ఉండకూడదు. అంటే అప్పుడు సంఘము అనేది లేకుండా పోతుంది. నేను కర్తను, ఈ పని నేనే చేస్తున్నాను, నా ద్వారానే చేయబడుతుంది అనేటువంటి సంఘభావం ఉన్నప్పుడు దానిని వదిలివేయాలి. ఆ కర్మ పట్ల అభిమానం వదిలివేయాలి. అలా చేయడము చేత, ఫలాలను కోరడం చేత కూడా, అంటే సంఘముతో చేసిన, ఫలితాలను కోరుతూ చేసిన మరి కర్మ యొక్క పవిత్రత అనేటువంటిది తగ్గిపోతుంది. అది అంత పవిత్రవంతంగా ఉండదు. కర్మలో దోషం ఉన్నదా అంటే కాదు. కర్మలో ఏ కర్మలోనూ దోషం లేదు. కానీ ఆ కర్మను అనుసరించేటువంటి విధానంలోనే కదా దోషం ఏర్పడుతుంది. ఎందుకు? దానిని అభిమానించి, దానికి కర్త నేనే అని భావించి సంఘముతోటి కర్తృత్వము, అభిమానముతో చేయబడినప్పుడు మాత్రమే ఆ కర్మ దోషయుక్తం అవుతున్నది. ఆ కర్మ యందు దోషము అనేది ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ముముక్షువులైనటువంటి వారు, మోక్షము చెందాలి అని భావించేటువంటి సాధకులు ఎలా ఉండాలి అంటే, దాని పట్ల ఏ కోరిక లేకుండా, ఏ సంబంధము, అభిమానము, సంఘము, ఆసక్తి లేకుండా, దాని పట్ల ఫలాపేక్ష రహితముగా, ఏమాత్రము ఆ ఫలము యొక్క మరి అనుభవించాలి, ఫలితం ఎంత, ఏమిటి అనేటువంటి ఆసక్తి లేకుండా అనుసరించాలి. ఆ అనుసరించేటువంటిది తపస్సు కానీ, దానము కానీ, ఇంకా యజ్ఞము కానీ మొదలైనటువంటి పుణ్యకార్యాలను ఆచరించాలి, కోరికలు లేకుండా. కాబట్టి ముముక్షువులు ఏ విధంగా చేయాలి అంటే, అసంగంగా చేయాలి, ఫలాపేక్ష రహితంగా చేయాలి, ఆ తపోదానాది పుణ్యకర్మలను ఆచరించాలి. తన యొక్క ఈ అభిప్రాయాన్ని గురించి ఇది నిశ్చయించబడినది, ఇదే శ్రేష్టమైనది, అంటే నిశ్చితం ఉత్తమం అని కదా భగవానుడు తెలియజేసి ఉన్నారు. అలా చేయబడినందువలన అప్పుడు దాని యొక్క, ఆ చేయబడినటువంటి కర్మ యొక్క మహత్తరమైనటువంటి శక్తి, ఉపాధేయత్వము కూడా వెల్లడి అవుతూ ఉన్నవి. ఇది సాక్షాత్తు కూడా ఆ యొక్క పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ అయిన భగవంతుడే బాగుగా నిశ్చయించి చెప్పినటువంటి భావము కాబట్టి అతి నిర్దిష్టమై ఉన్నది కదా. అలా అతి నిర్దిష్టమై ఉండడం చేత విఘ్నులైనటువంటి వారు ఎవరైనా సరే ఈ విధంగానే అనుసరించాలి అని చెబుతూ, అంటే యజ్ఞము, దానము మొదలైనటువంటి కార్యాలను ఎలా ఆచరించాలి అంటే, సంఘము లేకుండా, నా ద్వారానే జరిగినది ఈ కార్యము, నేనే దీనిని చేశాను అనే కర్తన అనేటువంటి అభిమానం లేకుండా, కోరికను వదిలివేసి ఫలాపేక్ష రహితంగా ఆచరించాలి. ఇంకా ఈ అభిప్రాయము అనేటువంటిది ఎలాంటిది అంటే, సాక్షాత్తు కూడా భగవానుని చేత బాగా నిశ్చయం చేయబడినటువంటిది. ఇంకా కూడా అన్నింటికంటే కూడా సర్వశ్రేష్టమైనటువంటిది అని తెలియజేస్తూ
ఓం మంగళం పావనగీతామాతా జయ మంగళం భక్తజనావళి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీకురుక్షేత్రరణక్షోణీ విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.